మౌనిక స్టడీ హబ్ ఛానల్ అండి. మీరు చూస్తున్న వీడియో వచ్చేసి గురుకుల పాఠశాలలో ప్రవేశాల ప్రకటన గురించి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకు తేవడానికి మేము ఎల్లప్పుడూ ట్రై చేస్తాము. మా ఛానల్‌కి మా కోసం ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఉత్సాహవంతంగా ఉండి ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తా ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈనాడు న్యూస్ పేపర్‌లో మనం ఈరోజు చూడండి గురుకుల పాఠశాలలో ప్రవేశాల ప్రకటన అయితే ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారా అయితే మనం చూస్తున్నాము. దీని గురించి డీటెయిల్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాము. గురుకులాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకుల పాఠశాలలో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు 2026, 27కు అడ్మిషన్స్ అయితే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందంట. దీనికోసం ఒక ప్రకటన అయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుండి ఒక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ నెల 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 21 వరకు, అంటే డిసెంబర్‌లో 11 తారీఖు నుంచి జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రూ. 100 పెట్టి మనం దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ప్రవేశ పరీక్ష వచ్చేసి 2026 ఫిబ్రవరి 22న, అంటే ఫిబ్రవరి 22న మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందని వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇంకేదైనా సమాచారం కావాలంటే 040223391598 ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మొబైల్ నెంబర్స్‌కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనేది ఈనాడు పేపర్ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. దాంతో పాటు మనకు నమస్తే తెలంగాణలో కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిబ్రవరి 22 తారీఖు నాడైతే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందైతే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత చూడండి, నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ అయితే పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఈనాడు పేపర్‌లో మనకు నెక్స్ట్ గురువారం రోజున ఇదొకటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఇక్కడ 6వ తరగతి నుండి 9వ తరగతిలో ప్రవేశంకు 2026, 27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందనైతే దీని యొక్క నోటిఫికేషన్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడానికి నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్లకు ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతి మరియు 6వ తరగతి నుండి 9వ తరగతిలో ప్రవేశంకు తేదీ 22/2/2026 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 1 వరకు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ ద్వారా తెలపడం అయితే జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు ఇక్కడ మనకు ఒక వెబ్సైట్లు అయితే ఒక 3-4 వెబ్సైట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వెబ్సైట్ల ద్వారా మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చును. ఇక్కడ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింద కొన్ని సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ 11/12/2025 నుండి 21/1/2026 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రూ. 100 అయితే వీళ్ళైతే రుసుము అయితే ఇవ్వడం అయితే జరిగింది. రూ. 100 అప్లికేషన్ ఫీజుతో మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును. ఒక మొబైల్ నెంబర్తో మనము ఒక్క ఫామ్ను మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఒక పర్సన్కి. అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ 416 చూడండి, మనము ఇక్కడ మంచి సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మనకు ఎవరి కోసం అప్లై చేస్తున్నాం వాళ్ళకి బదులు వేరే వాళ్ళ ఫోటోలు పెట్టినట్లయితే 416 సెక్షన్ ప్రకారం ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడునైతే వీళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లై చేసే ముందు కరెక్ట్‌గా చూసుకొని చేయండి. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్‌గా పరిగణించబడుతుంది. అంటే ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గాని ఇలాంటి పాత జిల్లాలైతే ఏ ఉన్నాయో వాటిని పరిగణిస్తామనైతే ఒక యూనిట్‌గా తీసుకుంటామనైతే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అభ్యర్థికి
మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే కింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చును అని ఈ నోటిఫికేషన్లో అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈ మొబైల్ నెంబర్స్ని అయితే యూజ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి వీలైతే ఉంటామని అయితే మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు. ఈ విధంగా వీళ్ళు ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారా మనకు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని మనకు చూపించడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకొని మీ మీ ఎగ్జామ్ డేట్ అయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్ డేట్ ఉంటుందని అయితే వీళ్ళు తెలపడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్లో అప్లై చేసుకొని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకొని విద్యార్థులైతే ఎంపిక కావడానికి చాలా మంచి ఛాన్స్ అండి. ఇది యూటిలైజ్ చేసుకొని అందరూ దీన్ని అప్లై చేసుకుంటారని మనం మౌనిక స్టడీ హబ్ ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ